హలో నమస్తే. అనుకున్నట్టుగానే కక్ష సాధింపు రాజకీయం పీక్స్కి చేరింది. మొన్న హరీష్ రావు, నిన్న కేటీఆర్, నేడు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అనే ఒక లేని కేసు పట్టుకొని మొత్తం అధికార పోలీసు వ్యవస్థని అడ్డుపెట్టుకొని పరిపాలనని గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకత్వాన్ని బెదిరించాలని, భయపెట్టాలని కుట్రలు పన్ని నోటీసుల పేరుతో, విచారణ పేరుతో వేధించే కార్యక్రమం పరాకాష్ఠకు చేరింది. మున్సిపల్ ఎన్నికల వేళ ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర జరుగుతున్న వేళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, 10 ఏళ్ల పరిపాలనతో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన తెలంగాణ జాతి మణిమాణిక్యం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని, ఇందుకోసం సిట్ కార్యాలయానికి రావాలని, లేకపోతే హైదరాబాద్ పరిధిలో అనువైన ప్రదేశాన్ని సూచించాలని సిట్ నోటీసులో చెప్పింది. బరాబర్ అడుగుదాం, ఎందుకు ఈ నోటీసులు అని బరాబర్ అడుగుదాం. ఎవరిని సంతృప్తిపరచాలని, ఎవరి అహాన్ని సంతృప్తిపరచాలని ఈ నోటీసులు ఇస్తున్నారని బరాబర్ అడుగుదాం. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారు, ఎవరి ఫోన్ ట్యాప్ చేస్తారు, ఎవరు ట్యాప్ చేస్తారు, ఇవి ఏవి మీకు తెలవవా అని సిట్ రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఓటుకు నోటు దొంగ చెప్పినట్లు తోలు బొమ్మల్లాగా ఎందుకు మాట్లాడుతున్నారని బరాబర్ అడుగుదాం. ఒక పక్క ప్రజలు రైతు బంధు అడుగుతుంటే నోటీసులు, విచారణ బరాబర్ అడుగుదాం. పసిపిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం పెట్టడం చేత కాదు కానీ కేసీఆర్కు నోటీసులు ఇస్తారా, బరాబర్ అడుగుదాం. కేసీఆర్కు నోటీసులు ఇస్తున్న టైంలోనే సంగారెడ్డిలో మధ్యాహ్న భోజనం తిన్న చిన్నారులు 22 మంది ఆసుపత్రి పాలైనరు. దీనికి బాధ్యత మీది కాదా అని అమెరికాలో షికార్లు కొడుతున్న గుంపు మేస్త్రిని బరాబర్ అడుగుదాం. 2 ఏళ్లు గడుస్తున్నా నిరుద్యోగులకు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలకు దిక్కు దివానం లేదు. దీన్ని ప్రశ్నిస్తున్న కేసీఆర్కు నోటీసులు ఇస్తారా, బరాబర్ అడుగుదాం. 2 ఏళ్లు అయిపోయినా అవ్వ తాతలకు నెల నెల ఇస్తామన్న 4,000 రూపాయల పెన్షన్ ఏమైందని అడిగితే కేసీఆర్కు నోటీసులు ఇస్తారా, బరాబర్ అడుగుదాం. ఆడబిడ్డలకు ప్రతి నెల ఇస్తామన్న 2,500 రూపాయలు ఎక్కడ, ఈ విషయం అడిగితే కేసీఆర్కు నోటీసులు ఇస్తారా, బరాబర్ అడుగుదాం. చదువుకుంటున్న అమ్మాయిలకు ఇస్తామన్న స్కూటీలు ఎక్కడికి పోయినాయని అడిగితే కేసీఆర్కు నోటీసులు ఇస్తారా, బరాబర్ అడుగుదాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇస్తామని బొంకిండ్రు, ఏమైందని అడిగితే కేసీఆర్కు నోటీసులు ఇస్తారా, బరాబర్ అడుగుదాం. అధికార కాంగ్రెస్ పార్టీకి గుర్తుకొస్తున్నదల్లా ఏం కేసులు పెట్టాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరెవరిని విచారణ పేరుతో వేధించాలి, ఇదే పొద్దున లేస్తే గుంపు మేస్త్రి కూలీలు ఆలోచిస్తున్నది, అమలు చేస్తున్నది. బరాబర్ అడుగుదాం. తెలంగాణ సమాజం బరాబర్ అడుగుతుంది. తెలంగాణ అక్క చెల్లె, తెలంగాణ అన్నా తమ్ముడు, తెలంగాణ అవ్వాతాత, తెలంగాణ గాలి, తెలంగాణ నేల, తెలంగాణ నీళ్లు బరాబర్ అడుగుతున్నాయి. ఎందుకు నోటీసులు, ఎందుకు విచారణ, బరాబర్ అడుగుదాం. రేపు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ని విచారిస్తామని సిట్ ప్రకటించింది. సిట్ ఆ నోటీసులను కేసీఆర్ గారికి అందించింది. రేపు మధ్యాహ్నం 3 గంటలు సిట్ కార్యాలయంకి రావాలని సిట్ ఆ నోటీసుల్లో పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్లో సిట్ కేసీఆర్ గారిని విచారిస్తుంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంది, ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎట్లా చేస్తారు, ఫోన్ ట్యాపింగ్ చేసే వాళ్ళు ఎవరు అనేది కేసీఆర్ గారు ఇంతకుముందే ఒక సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పినారు. కేసీఆర్ గారు ఏం చెప్పినో ఒకసారి చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది, కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా? రాహుల్, ఇంత పెద్ద సీనియర్ లీడరు, ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మార్కెట్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవా ఇంత సిల్లి, ఆ గవర్నమెంట్ ఎంత సిల్లి ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయిన పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్ అది పెద్ద ఫినాయిల్ పెట్టి నోలు కట్టుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు. ఎవరో కొందరు బాగాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట, ఏం ట్యాపింగ్ అయినా నాకు అర్థం కాదు. ఇలా ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? యూ సే దట్. ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. సాయంత్రానికి పొద్దున్న అర్లీ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ about the law and order situation.
చాలా చాలా ఉంటుంది మన దగ్గర. హైదరాబాద్లో పేలుళ్ళు జరిగినాయి, అట్లాంటిది ఏదైనా ఉంటుంది, ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి. అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు. ఏం చేయాలో చెప్తారు. దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది, దాని మీద కూడా ఇస్తారు. వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా, టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుందా? నాకు అర్థం కాదు. నో మినిస్టర్ ఈజ్ కన్సర్న్డ్ విత్ దట్, నో చీఫ్ అసలు కన్సర్న్ ఉండదు. వీఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ద ఇంటెలిజెన్స్. ద వే ద బ్రాట్ ద రిపోర్ట్ వీ డోంట్ నో. దట్ ఈస్ ప్యూర్లీ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఇంకోటి అండి అదేదో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాప్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాప్తా రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. పర్మిషన్ లేకుండా చెయ్యరు. ఇది ఇంగితమైన ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు, దాని ఏదో తోకమట్టం ఏదో కొండందో వెలకబట్టుకున్నాం అన్నట్టు, ఏమి బట్టి ట్రాష్ గ్యాస్ దాంతో ఏం అయ్యేది. మీరు ఆ భ్రమలు ఉండకండి.